మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. విజయవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి అనడానికి ఇదిగో ఈ సీసీ ఫుటేజే సాక్ష్యం. గత కొన్ని రోజుల క్రితం బబ్బూరి గ్రౌండ్స్లో కొందరు రౌడీ షీటర్లు కారుతో హల్చల్ చేసిన ఘటన మరొక ముందే కేదారేశ్వరపేటలోని ఓ బార్లో మరో రౌడీ షూటర్ల ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. బార్లో అందరూ చూస్తుండగానే బీర్ బాటిల్తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి. 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు దాడి ఘటన సీసీ ఫుటేజ్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే రౌడీ షీటర్లు ఎంతకి బరివేగిస్తున్నారన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందినటువంటి మోహన్ కుమార్ ఓ పార్సల్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో స్థానికంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో పార్సల్ తీసుకునేందుకు వెళ్ళాడు. కౌంటర్లో పార్సిల్ తీసుకుంటుండగా అయోధ్య నగర్కు చెందిన రాము సల్మాన్ అనే వ్యక్తులు మోహన్పై దాడి చేశారు. అసలు ఎందుకు దాడి చేశారు, వాళ్ళ మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో చదువుకున్నారు. సాయి, అసలు ఏంటి గొడవకు కారణం ఏం కనిపిస్తుంది బార్లో? గొడవకి కారణం అనేది ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటైతే గమనించాలి, ప్రతి ఆదివారం కూడా రౌడీ షీటర్లకి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా ప్రతి రౌడీ షీటర్ కూడా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పే మాట అక్కడ తల ఊపుతున్నారు, కానీ తర్వాత వాళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ఘటన చూస్తుంటే పూర్తిగా మధ్యమత్తులో చేసినట్టుగా కూడా కనబడుతోంది. అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే దాడి జరిగిన విధానం చూస్తుంటే కనుక ఒళ్ళు గగురు పుడిచినప్పటికీ అక్కడ వచ్చిన వాళ్ళు అంటే పార్సల్ తీసుకునే వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. అంటే కనుక అక్కడ ప్రీ ప్లాంట్ గానే వాళ్ళ చేతిలో బీర్ బాటిల్ అవన్నీ చూసి ఉన్నప్పుడు ఎవరు కూడా బార్లు ఎదురు తాగడానికి ఎక్కడ పర్మిషన్ లేదు. కానీ వాళ్ళ చేతిలో బీర్ బాటిల్ తో వాళ్ళు అక్కడే రెడీగా ఉండి వచ్చిన వాళ్ళపై దాడి చేస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో రౌడీ షీటర్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని కౌన్సిలింగ్లు చేసినా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా కూడా వాళ్ళలో మార్పులు రావట్లేదు. బబ్బూరి గ్రౌండ్స్ లో జరిగిన ఇన్సిడెంట్ మరొక ముందు ఈ ఇన్సిడెంట్ బయటికి రావడంతో పోలీసులు అయితే అలర్ట్ అయిపోయారు. ఈసారి వార్నింగ్ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ ఇచ్చే విధంగా గాయపడ్డ మోహన్ కిను ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి అసలు గతంలో ఏమైనా పరిచయం ఉందా, ఏమైనా సంబంధం ఉందా? ప్రస్తుతం అదే విషయంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగింది బార్ దగ్గర. సో బార్ దగ్గర జరిగింది కాబట్టి అక్కడ వీడియోలో చూసినప్పటికీ అతను వెళ్ళి పార్సల్ అంటే ఏదైతే అతనికి కావాలో దాని పార్సల్ తీసుకుని బయటకు వస్తున్న క్రమంలో దాడి జరిగింది. అడ్డుకుంటున్న మరో వ్యక్తి పైన కూడా దాడి చేశారు. అయితే ఇది ప్లాన్ ప్రకారం చేసిన దాడి లేకపోతే అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగింది అనే విషయం పైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఒకవేళ గొడవ జరిగినా లేకపోతే ఇద్దరికి తెలుసున్నా కూడా ఆ స్థాయిలో రోడ్డు మీద, నడి రోడ్డు మీద, అది కూడా బార్ ముందు ఈ విధంగా వాళ్ళు హల్చల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బేసిక్ గా రౌడీ షీటర్లకి ఇదే వార్నింగ్ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అంటే శృతి మించిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఈసారి నిఘా పెట్టడం కాదు, వాళ్ళ కదలికల పైన కూడా నిఘా పెట్టాలనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే రౌడీ షీటర్లు అనే వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించడం వెనక, అంటే వాళ్ళు అలా ప్రవర్తించడం వెనక ఒకటి పోలీసులు ఖచ్చితంగా కఠినంగా వాళ్ళని శిక్షిస్తారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు బరితెగిస్తున్నారు. అంటే రీజన్ ఒకటే, వాళ్ళు తాగుతున్న అంటే వాళ్ళు మద్యానికి బానిస అవుతున్న విధానం, అలాగే ఇతరత్ర కారణాలు. అంటే ఇక్కడ విజయవాడలో కల్చర్ ఒక విధంగా గతంలో కల్చర్ ఉండేది. ఎంత పెద్ద గొడవలు చేస్తే అంత పెద్ద హీరోలా చూసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళపైన పూర్తిగా ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ 1-6 ఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ దీనిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలనేది ప్రజలు చెప్తున్నారు. దాదాపుగా కొంతమేర అంటే ఇప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పటికీ కాస్త ఈ గాంజా బ్యాచ్ వాళ్ళు విజయవాడలో తగ్గినప్పటికీ ఇటువంటి మందుబాబులు అంటే మద్యం మత్తులో చేస్తున్న దాడులు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో దీనిపైన పోలీసులు దృష్టి వాళ్ళ గత చరిత్రకు సంబంధించి ఏమన్నా సమాచారం వస్తుందా? వాళ్ళ గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడ్డ పరిస్థితి ఏమైనా ఉందా? పోలీసులు వీళ్ళ మీద ఇప్పటికే సింగనగర్ ప్రాంతంలో కేసులు ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఒక సింగనగర్ ప్రాంతమే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళ మీద రౌడీ షీట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకటే మనం మొదటి చెప్పుకున్నట్టుగా కౌన్సిలింగ్ విషయంలో జస్ట్ కౌన్సిలింగ్, ప్రతి ఆధారం కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ కదలికల పైన పూర్తిగా వాళ్ళు ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారు అనేది పూర్తిగా వాళ్ళపై దృష్టి పెట్టే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. మార్పు చెందుతారు అని రౌడీ షీటర్లకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ కొంతమేర మారుతున్నారు. కానీ కొంతమేర ఇటువంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉండడంతో ఇటువంటి వాళ్ళని కఠిన శిక్ష విధించారు. గతంలో ఇదే బబ్బూరి గ్రౌండ్స్ లో జరిగిన ఘటన సెన్సేషన్ అయిపోయింది. సో వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వాళ్ళని దాదాపు కంట్రోల్ రూమ్ వరకు తీసుకువెళ్లారు. దాదాపు 2-3 కిలోమీటర్లు నడిపించుకుంటూ వెళ్ళారు జనాల మధ్యలో నుంచి.
అటువంటి పనిష్మెంట్లు ఏమన్నా వస్తే కనీసం వీళ్ళకి దాన్ని చూసైనా వీళ్ళు ఏమన్నా పశ్చాత్తాపం ఏమన్నా వస్తుందేమో అని భావిస్తున్న నేపథ్యంలో అటువంటి ఘటనల ద్వారా ఏమైనా మార్పు చెందుతారనేది పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. సో వీళ్ళు ఓకే. హీరో అవుదాము అనే ఫీలింగ్ లో చాలా వరకు ఉంటారు. అంటే పబ్లిక్ లో తీసుకెళ్ళినా కూడా వీళ్ళ ఇమేజ్ పెంచుకునే ఫీలింగ్ లో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటూ ఉంటారు. సో ఇటువంటి ఘటనల ద్వారా కాకుండా సివియర్ పనిష్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా విజయవాడలో రౌడీ షీటర్ల ఆగడాలు అనేవి ఆగుతాయి అనేది ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే బాధితుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుంది. అడ్డుకున్న మరో వ్యక్తికి కూడా చికిత్స అందిస్తున్నారు. వీళ్ళపైన ఇప్పుడు గాయపడ్డ serious మోహన్ action పరిస్థితి బాగానే ఉందా? ప్రాణాపాయం లేదుగా? ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేనట్టే అని చెప్తున్నారు. మరొక వ్యక్తికి కూడా చెవికి గాయమైంది. తను కూడా చికిత్స అందిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. వీళ్ళపైన అయితే సివియర్ యాక్షన్ తీసుకుంటామని మాత్రం పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే సాయి. అది ఏ విధంగా దాడి చేస్తున్నారో స్క్రీన్ మీద ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ముందుగా సాల్మాన్ తన చేతుల్లో ఉన్న బీర్ బాటిల్తో మోహన్ తలపై బలంగా కొడుతున్నాడు. స్క్రీన్ మీద ఆ కొట్టే దృశ్యాలు మీకు డైరెక్ట్గా చూపించలే, కానీ దాడికి ఆ బాటిల్ తీసుకుని ఇట్లా కొట్టడానికి ఏ విధంగా వస్తున్నాడు కూడా చాలా క్లియర్గా అందులో రికార్డ్ అయింది. ఈ దాడి ఘటన అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తుల మీద కూడా రాము సాల్మన్ దాడి చేశారు. మోహన్పై ఇరువురు బీరు సీసాలు చేతులతో తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. మోహన్ తలకి తీవ్ర గాయమైంది. ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కంప్లైంట్ కూడా చేశాడు. సో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రాము సాల్మన్పై గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు రౌడీ మోకలు ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా బరితెగించి కొట్లాటకు దిగుతూ ఉంటారు. ఏదైనా బార్లో అయితే దృశ్యం బయటకు వచ్చింది, కానీ ఇలా బయటకు రానటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మందిని ఎన్నో రకాలుగా భౌతిక దాడులకు పాల్పడి అతను చాలా పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ బారులో ఆ క్షణంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎందుకు కొట్టారు, ఏంటి వీళ్ళ మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, వీటన్నింటికి సంబంధించి మొత్తం కూడా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. అయితే రౌడీ షీటర్లు ఈ విధంగా బరితెగించడానికి, అంటే వాళ్ళు మాకు అడ్డు అదుపు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఇలాంటి భావన ఉంది. కాబట్టి అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు, వీళ్ళ మీద కఠినంగా యాక్షన్స్ తీసుకోకపోతే, ఏదో ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు మళ్ళీ కూడా ఇదే విధంగా పెచ్చు మీరు ప్రవర్తిస్తారు. అలా చేయకుండా ఉండాలంటే చాలా అంటే చాలా కఠినంగా వీళ్ళకు బుద్ధొచ్చే విధంగా శిక్షించాలని చెప్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వాళ్ళని శిక్షించాల్సిందే. మీరు వాళ్ళని ఏదో ఊరికే మందులించి వదిలేస్తే కరెక్ట్ కాదు. ఇలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. విజయవాడలో గతంలో ఈ విధంగా గంజాయి బ్యాచి తప్పతాగి రోడ్ల మీదకి వచ్చి ఇష్టారీతిన ప్రవర్తించే గ్యాంగ్ చాలా వరకు తగ్గింది. కానీ వీళ్ళు మళ్ళీ కూడా ఈ విధంగా మొదటికే వస్తూ ఉన్నారు. ఇంకా మీరు క్లియర్గా యాక్షన్స్ తీసుకోవాల్సిందని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూస్తుంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు చూడండి. అంటే మద్యం మత్తులో వాళ్ళ కళ్ళు మిన్ను ఏమి కానరాక ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.